అందరికీ నమస్కారం. మకర రాశి వారికి స్వాగతం. జూన్ 11 నుండి జూన్ 19 వరకు మీ జీవితంలో జరగబోయే కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు, గ్రహాల ప్రభావం, ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగ అవకాశాలు, కుటుంబ విషయాలు, ఆరోగ్య సూచనలు మరియు అదృష్టాన్ని మార్చే పరిహారాల గురించి ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాం. ఈ కాలంలో మీ రాశిపై శని, గురు మరియు కుజగ్రహాల ప్రభావం బలంగా కనిపిస్తోంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న కొన్ని విషయాలు ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. అయితే అదే సమయంలో కొందరు వ్యక్తుల కారణంగా కొన్ని పరీక్షలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. మకర రాశి వారు గత కొన్ని నెలలుగా అనేక ఒత్తిడులను ఎదుర్కొన్నారు. మీరు చేసిన కష్టం చాలా సందర్భాల్లో గుర్తింపు పొందలేదనే బాధ మీలో ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు మెల్లగా మారడం ప్రారంభమవుతుంది. జూన్ 11 నుండి మీ ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. ఇప్పటి వరకు అసాధ్యం అనిపించిన పనులు కూడా సాధ్యమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యులు కూడా మీ నిర్ణయాలను గౌరవించడం ప్రారంభిస్తారు. ఇప్పుడు రోజువారీ ఫలితాలను చూద్దాము. జూన్ 11 గురువారం రోజున ఎలా ఉండబోతోంది? ఈరోజు ఉదయం నుంచే కొన్ని శుభ సంకేతాలు కనిపించవచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఫోన్ కాల్ లేదా సందేశం కూడా రావచ్చు. ఉద్యోగస్తులకు అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తారు. మీ పనితీరు గురించి మంచి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతాయి. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారం చేసేవారికి లాభాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. జూన్ 12 శుక్రవారం. ఈరోజు మీకు ధన సంబంధిత విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఆగిపోయిన డబ్బు చేతికి రావచ్చు. ఒక వ్యక్తి ద్వారా మీకు ఊహించని సహాయం లభించవచ్చు. ఈ సహాయం భవిష్యత్తులో పెద్ద మార్పుకు కూడా కారణమవుతుంది. ప్రేమలో ఉన్నవారు తమ మనసులోని విషయాలను చెప్పడానికి ఇది మంచి రోజు. జూన్ 13 శనివారం. శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీ జీవితంలో కొందరు వ్యక్తుల అసలు స్వరూపం బయటపడే అవకాశం కూడా ఉంటుంది. మీకు సన్నిహితంగా ఉంటూ వెనుక నుండి నష్టపరిచే వ్యక్తులను కూడా గుర్తించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఎవరికీ పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. జూన్ 14 ఆదివారం. ఈరోజు కుటుంబానికి సంబంధించిన ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా జరగవచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధాలు కూడా రావచ్చు. దూర ప్రాంతాల నుండి బంధువులు కలిసే అవకాశం కూడా ఉంది. జూన్ 15 సోమవారం. ఈరోజు మకర రాశి వారికి చాలా ముఖ్యమైన రోజు. మీ జీవితాన్ని ప్రభావితం చేసే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి ఇది మంచి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలని కోరుకునే వారికి శుభ సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. జూన్ 16 మంగళవారం. ఈరోజు కొంత జాగ్రత్త చాలా అవసరం. మీ మాటల వల్ల ఇతరులు బాధపడే అవకాశం ఉంది. అందువల్ల మాట్లాడే ముందు ఆలోచించి మరీ మాట్లాడండి. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు రావచ్చు. అయితే సహనంతో వ్యవహరిస్తే సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయి. జూన్ 17 బుధవారం. ఈరోజు ఒక రహస్య విషయం బయటపడే అవకాశం ఉంది. మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యక్తుల గురించి తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగస్తులు కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండాలి. జూన్ 18 గురువారం రోజు. ఈరోజు అదృష్టం బలంగా ఉంటుంది. అనుకోని ధనలాభం కలగవచ్చు. లాటరీ, బహుమతి లేదా బాకీ డబ్బు రూపంలో లాభం వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు పెద్ద ఆర్డర్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. జూన్ 19 శుక్రవారం రోజున. ఈ కాలంలో అత్యంత శుభప్రదమైన రోజు ఇదే. మీరు చాలా కాలంగా కోరుకుంటున్న ఒక కోరిక నెరవేరే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు కూడా రావచ్చు. కుటుంబంలో ఆనందం కూడా పెరుగుతుంది. ఉద్యోగం చేస్తున్న వారికి
ఈ కాలం చాలా అనుకూలంగా కనిపిస్తోంది. కొత్త ప్రాజెక్టులు, కొత్త బాధ్యతలు మరియు కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. మీ కష్టాన్ని అధికారులు కూడా గుర్తిస్తారు. ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి శుభవార్తలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ కాలం బంగారు అవకాశాలను తీసుకురాగలదు. కొత్త భాగస్వాములు పరిచయం కావచ్చు. పాత కస్టమర్లు తిరిగి రావచ్చు. రియల్ ఎస్టేట్, వ్యవసాయ, నిర్మాణ రంగాలకు చెందిన వారికి మంచి లాభాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక జూన్ 11 నుండి 19 వరకు ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అనవసర ఖర్చులను నియంత్రిస్తే భవిష్యత్తులో మంచి పొదుపు చేయగలుగుతారు. కుటుంబ పరిస్థితి చూసుకున్నట్లయితే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు గొప్ప బలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. పిల్లల విషయంలో కూడా శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే నిద్రలేమి, ఒత్తిడి, తలనొప్పి వంటి సమస్యలు కూడా రావచ్చు. నీరు ఎక్కువగా తాగండి. ఉదయం నడక, యోగా చేయడం చాలా మంచిది. ఇక విద్యార్థులకైతే పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అనుకూలమైన సమయం. ఏకాగ్రత పెరుగుతుంది. ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఈ వారం మీ అదృష్ట సంఖ్యలు, అదృష్ట రంగు, అదృష్ట రోజు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అదృష్ట సంఖ్య వచ్చేసి 5, 8, 9. అదృష్ట రంగు వచ్చేసి నీలం మరియు ఆకుపచ్చ. అదృష్ట రోజు గురువారం మరియు శుక్రవారం. ఇక ఈ వారం మీరు తప్పక చేయాల్సిన పరిహారాలు ఏంటి అంటే, ప్రతి శనివారం శనిదేవునికి నువ్వుల నూనె దీపం వెలిగించండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. నల్ల నువ్వులను కూడా దానం చేయండి. ఆవులకు పచ్చగడ్డి పెట్టండి మరియు ఓం శేం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. చూసారు కదా అండి. మకర రాశి వారికి జూన్ 11 నుండి 19 వరకు కాలం జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను తీసుకురానుంది. ఆర్థికంగా పురోగతి, ఉద్యోగంలో గుర్తింపు, కుటుంబంలో ఆనందం కనిపిస్తున్నప్పటికీ కొందరు వ్యక్తులపై అతి నమ్మకం పెట్టుకోవడం మాత్రం మంచిది కాదు. శని అనుగ్రహం మీపై ఉండడంతో కష్టపడి పనిచేసిన ప్రతి ప్రయత్నానికి ఫలితం దక్కే అవకాశం ఉంది. మకర రాశి వారు ఈ వీడియో చూస్తున్నట్లయితే కామెంట్లో ఓం శనేశ్వరాయ నమః అని టైప్ చేయండి. మీ కోరిక త్వరలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.